share and subscribe to Vishwasam.in. రిషబ్ పంత్ రీ-ఎంట్రీ ఖాయమయ్యాక క్రికెట్ సర్కిల్స్లో ఒక కొత్త చర్చ నడుస్తోంది. పంత్ కెరీర్ రీస్టార్ట్ అవుతోంది. ఇక నుంచైనా పంత్ దృష్టి గనక పెడితే టీమిండియాలో నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతాడా అనే అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. దీని వెనుక ఒక సెంటిమెంట్ కనిపిస్తోంది. ఆ సెంటిమెంట్ పేరే దాదా. అదేనండి, సౌరవ్ గంగూలీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్ చూసే ముందు సబ్స్క్రైబ్ టు Vishwasam.in. Here we go. రిషబ్ పంత్ టీమిండియా గత 5 ఏళ్లలో చూసిన మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్. ఆస్ట్రేలియాలో టీమిండియా 2 టెస్ట్ సిరీస్లు గెలవడానికి మెయిన్ ప్లేయర్ కూడా. జట్టు కష్టాల్లో ఉంటే వన్డే T20లో నిలబడి ఆడే ప్లేయర్గా ముద్ర వేసుకున్నాడు. ఏడాదిన్నర గ్యాప్ తర్వాత పంత్ మళ్ళీ వస్తున్నాడు. ఈసారి టీమిండియాను నడిపించే స్థాయిని అందుకుంటాడా? ఇప్పుడు ఈ టాపిక్ మీదనే చర్చ నడుస్తోంది. ఐపీఎల్లో పంత్ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తన కెరీర్ మళ్ళీ మొదలవుతున్నందుకు సంతోషంగా ఉంది అని అంటున్నాడు. ఇది కేవలం ఐపీఎల్కి సంబంధించిన విషయం మాత్రమే కాదు. టీమిండియా కూడా పంత్ కోసం చాలా తీవ్రంగా ఎదురుచూస్తుంది. ఎందుకంటే ఏడాది కాలంలో వికెట్ కీపర్లుగా చాలామందిని ట్రై చేసినా కూడా ఎవరూ అంత బాగా నిలదొక్కున్న ఛాన్సెస్ కానీ దాఖలాలు కానీ లేవు. పైగా కెప్టెన్సీ విషయంలో కూడా ఈ జట్టు మేనేజ్మెంట్ ఎవరిని తీసుకోవాలో అంత కాన్ఫిడెంట్గా కూడా లేదు. హార్దిక్ పాండ్యా ఫీల్డ్లో కన్నా గాయాలతోనే రెస్ట్లో ఎక్కువగా ఉంటున్నాడు. ఫామ్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువైన గిల్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఇక శ్రేయాస్ అయితే కాంట్రాక్టే పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కెప్టెన్ ఎవరవుతారు అనే ప్రశ్నకు పంత్ సమాధానం కాగలడా అనేదే ఇప్పుడు పాయింట్. పంత్ ఏడాదిన్నర కాలంగా ఫీల్డ్లో లేడు కాబట్టి చాలామందికి గుర్తు ఉండకపోవచ్చు. కెప్టెన్గా ఢిల్లీని ఐపీఎల్ ఫైనల్కి తీసుకువెళ్లిన ట్రాక్ రికార్డ్తో పాటు ప్లేయర్గాను పంత్ది ప్రూవెన్ రికార్డ్. అందుకే ఈ అంచనాలన్నీ. వీటన్నింటికి మించి పంత్ మీద ఇంత కాన్ఫిడెన్స్కి మరో కారణం ఏంటో తెలుసా? గంగూలీ మెంటారింగ్. దాదా మెంటారింగ్ చేసిన వాళ్ళంతా స్టార్లే. ఒకసారి కావాలంటే హిస్టరీని తిరిగేసి చూద్దాం. మిడిల్ ఆర్డర్ నుంచి సెహ్వాగ్ను ఓపెనింగ్కి దించిన గంగూలీ. యువరాజ్ పొటెన్షియల్ను గుర్తించి సపోర్ట్ చేసింది కూడా గంగూలీనే. ప్రపంచానికి తెలియకముందే అంటే 2011లోనే స్టీవెన్ స్మిత్ పెద్ద స్టార్ అవుతాడని ప్రకటించింది కూడా దాదానే. ఇలా దాదా చెయ్యి వేసిన వాళ్ళంతా ఓ రేంజ్కు వెళ్ళిన మాట వాస్తవం. అంతెందుకు, ధోనీని కూడా టాప్ ఆర్డర్కి తెచ్చి వైజాగ్ వన్డేలో స్కోప్ ఇచ్చింది, కెప్టెన్ అయ్యేందుకు రూట్ రెడీ చేసింది కూడా ఓ రకంగా గంగూలీనే కదా. అందుకే ఇప్పుడు ఢిల్లీ మెంటార్గా ఉన్న దాదా బ్యాకప్ ఉన్న పంత్ కూడా టీమిండియాను ఏలతాడా అనే చర్చ నడుస్తోంది. సో హూ ఈజ్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఫర్ టీమిండియా? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అసలు పంత్ ఆల్ ఫార్మాట్ స్టార్ కాబోతున్నాడా లేదా? Like, share and subscribe to Vishwasam.in.